తప్పించుకొను మనుష్య కుమారుని ఎడల నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఏమన్నాడు? ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. ప్రార్థన చేయటం మెలకువగా ఉండాలి. ఎందుకు? ఇది ప్రప్రదమైన ఆజ్ఞ బ్రదర్స్. ఇది ఎల్లప్పుడూ అన్నాడా, కొద్ది సమయం అన్నాడా, లేకపోతే ఆయన ఒక కాల పరిమితి చెప్పాడా? ఇన్ ఎవ్రీ టైం ఈ ఆజ్ఞ చెప్పాడు. ఇదిగో కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా సాతాను సంబంధమైన వాటన్నిటి నుండి తప్పించబడాలంటే మీకు విషయం చెప్తున్నా. మన పిల్లలు తప్పుదారిలో పోతున్నారు అంటే తల్లిదండ్రులు ప్రార్థన చేయడం ఇంట్లో అలవాటు చేయలేదని అర్థం. మీ పిల్లవాడు రోజు 1 గంట మీ ఇంట్లో కూర్చొని 1 అరగంట నీ పిల్లల్ని ముందు పెట్టుకొని ఏ సమయమైనా సరే, అది ఏ పరిస్థితి ఏదైనా సరే, అయ్యా నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆయన పోలీస్ ఆఫీసర్, మీ అందరికీ తెలుసు, రాజరత్నం సార్ ఇక్కడ నర్మటలో పనిచేసి వెళ్ళారు. సారు చాలా ఉన్నత అధికారి, చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి ఆయన, ఎస్పీ క్యాడర్ కంటే ఉన్నతమైన వ్యక్తి. వారింటికి నేను వెళ్ళినప్పుడు వారు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? సరిగ్గా 8 కాగానే ఆయన ఎక్కడున్నా సరే 8 గంటలకు ఇంట్లోకి వచ్చి ఆ ఇంట్లో తను తన పిల్లలు సాయంకాలం ఖచ్చితంగా 2 పాటలు పడి 1 అధ్యాయం చదివి కుటుంబ ప్రార్థన తప్పకుండా చేస్తారు. మీరు చూడండి, రాజరత్నం సార్ ఫోన్ నంబర్ నా దగ్గర ఉందని మీరు మాట్లాడండి. ఈరోజు ఆయన పిల్లల్ని ఆయన్ని దేవుడు ఎంత స్థితిలో ఉంచాడంటే, దేవుడు ఒక కంపెనీకి వాళ్ళ కుమారుణ్ణి CEO చేసే స్థానానికి వచ్చాడు. చప్పట్లు కొడదాం. ఆయన చెప్తాడు, మై చిల్డ్రన్, నా పిల్లలు ఈ స్థితిలో ఉన్నారంటే, అయ్యా పాస్టర్ గారు మా కుటుంబ ప్రార్థన. ఈ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. నీ పిల్లల్ని ముందు పెట్టుకొని వాళ్ళు చేసే చిలిపి చేష్టలు చూస్తూ నవ్వుతూ ఉంటావే. మంచిది, నేనేం వాళ్ళతో సంతోషించొద్దు అనట్లేదు, వారితో ఆనందించొద్దు అనట్లేదు. వారితో నువ్వు ఆనందించు, వారితో సంతోషించు. కానీ ఒక ఆజ్ఞ చెప్తున్నాడు, నీ పిల్లలు వీటినెల్లను తప్పించుకున్న నిమిత్తం. ఈరోజు పిల్లలు డ్రగ్స్కు బానిసలు ఎందుకు అవుతున్నారు? బీడీలు ఎందుకు తాగుతున్నారు? సిగరెట్లు ఎందుకు తాగుతున్నారు? మద్యపానం ఎందుకు సేవిస్తున్నారు? అంటే కుటుంబంలో ప్రార్థన అనే ఆజ్ఞ మీరు మర్చిపోయారు. ఎందుకు పిల్లలు తల్లిదండ్రులు చూసినా సంబంధాలు చేసుకోవట్లేదు? ప్రార్థన అనే ఆజ్ఞ ఇంట్లో మర్చిపోతున్నారు. నీ పిల్లవాడు చెప్పాలి, 8 అయింది, మా మమ్మీ మా డాడీ ప్రార్థనలో ఉంటారు, నేను కూడా ప్రార్థనకు వెళ్ళాలి. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. నేను సాయంకాలం 8 అయిందా, మా కుటుంబం ప్రార్థన ఉంటుంది. ఎందుకు చిక్కులల్లో పడిపోతున్నారు ప్రజలు? ఎందుకు పిల్లలు చిక్కులల్లో పడిపోతున్నారు? ఎందుకు? నేను వరంగల్లో ఉన్నటువంటి ఆ జైలుకు ఒక దినమున నేను వెళ్ళాను. ఒక జైలర్ సారు సువార్త ప్రకటించడానికి ఆ లోపలికి తీసుకెళ్ళాను. ఆ లోపలికి తీసుకెళ్ళి చూస్తే ఆ జైల్లో నేను చూసిన ఖైదీలలో ఎక్కువ శాతం 30 సంవత్సరాల లోపు యవనస్తులే ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్క పిల్లవాడిని నేను అడిగితే వాడు చెయ్యని తప్పుకు కొంతమంది ఖైదీలుగా మారిపోతే, కొంతమంది చెడు అలవాట్లకు బానిసలు అయిపోతున్నారు, డ్రగ్స్కు అలవాటైపోతున్నారు, పోర్నోగ్రఫీకి అలవాటైపోతున్నారు, సెల్ ఫోన్లో నగ్న చిత్రాలు చూస్తూ ఉన్నారు.
తల్లిదండ్రులకు తెలియకుండా రహస్య జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? నీ ఇంట్లో కొట్లాట జరిగితే వాడు కొట్లాటనే నేర్చుకుంటాడు. నీ ఇంట్లో కూర్చొని మద్యం సేవిస్తే వాడు మద్యం సేవించడమే నేర్చుకుంటాడు. నీ ఇంట్లో ప్రార్థన జరిగితే ప్రార్థనే నేర్చుకుంటాడు. కనుక నీ ఇంట్లో ఒక నిబంధన, ఒక ఆజ్ఞ దేవుడు చెప్పాడు. రాబోవు వాటినన్నిటిని మీరు తప్పించుకోవాలంటే, మీరు శక్తిమంతులుగా ఉండాలంటే, మీరు బలవంతులుగా ఉండాలంటే, సమాజంలో నా కుమారుడు నాకు ఘనత తెచ్చే కొడుకుగా బిడ్డగా ఉండాలంటే నీ ఇంట్లో ప్రార్థన అనే ఒక సమయం, ఒక స్థలం, ఒక అధ్యాయం, ఒక గంట కేటాయించుకోండి. ఇంట్లో ఆ ప్రార్థన ప్రకారం నీ పిల్లల చుట్టేయండి. నీ పిల్లలు పడక మీద పడుకున్నప్పుడు తల్లిదండ్రుల లేవండి, ఉదయం లేవండి, వాళ్ళ చుట్టూ నిలబడి ప్రార్థన చేయండి. ఈరోజు ఆడపిల్లలు దేవునికి దూరం అయిపోయి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తల్లిదండ్రులను వాళ్ళను పెంచి పెద్ద చేస్తే వాళ్ళు నాకు వద్దు అని చెప్పి తల్లిదండ్రులను దూషించి వెళ్ళిపోతున్నారు. మగపిల్లలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచితే బైబిల్కు విరుద్ధంగా వివాహాలు చేసుకుంటున్నారు. క్రైస్తవ సంఘమా, నా కుటుంబమా, ఇలాంటివి నా సంఘంలో దరికి రావద్దు, దూరం అయిపోవాలి అంటే కుటుంబంలో ప్రార్థన అనేటువంటి ఈ ఆజ్ఞను తప్పకుండా నువ్వు పాటించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మొదటి ఆజ్ఞ, రాబోయేటువంటి శ్రమలు తప్పించుకోవాలన్నా, రాబోయే శిక్షను తప్పించుకోవాలన్నా, రాబోయేటువంటి ఉగ్రత నుండి తప్పించుకోవాలన్నా, ఇదిగో లూకాసు వార్త 21:36 మీరు తప్పకుండా పాటించాలి. మెలకువగా శక్తిమంతులగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. మీకు విషయం చెప్తున్నా, ఒక పిల్లవాడు ఇంట్లో నిద్రపోకపోతే రాత్రంతా మెలకువగా ఉంటాం. అయ్యో మా పిల్లవాడు నిద్రపోతలేడని. ఎందుకు? వాడిని రక్షించడానికి, వాడిని జాగ్రత్తగా చూడడానికి, వాడి ఏడుపు మాన్పడానికి. బైబిల్ అంటుంది, నీ పిల్లలు మంచి దారిలో వెళ్ళడానికి తల్లిదండ్రులారా ప్రార్థనలో మెలకువగా ఉండండి. ఇక రెండవ ఆజ్ఞ, ప్రార్థన గురించి ఇచ్చిన రెండవ ఆజ్ఞ, ఇదిగో మత్తయి సువార్త 26:41 చూద్దాం. రెండవ ఆజ్ఞ మత్తయి సువార్త 26:41 చూద్దాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మీరు శోధనలో ప్రవేశించొద్దంటే ఏం చేయమన్నాడు? మళ్ళీ చెప్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కానీ మీరేమంటారు? ఆత్మ సిద్ధమే కానీ ఏంటి బలహీనం? ఇక మొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి ప్రార్థన చేయాలి. రెండవది, శోధనలో పడిపోకుండా ఉండడానికి పని చేయాలి, ప్రేయర్ చేయాలి. శోధన ఎన్ని శోధనలు! ఎవరెవరింటికి వెళ్ళినప్పుడు నాకు చెప్తారు, పాస్తయ్య మాకు ఈ శోధన ఉంది, ఈ శోధనలో మేము కొట్టుకొని పోతున్నాం, ఈ శోధనలో మేము పడిపోతున్నాం. కానీ నువ్వు ప్రార్థన చేయడం మర్చిపోయా బిడ్డ. అందుకే ఈ శోధన. జాబ్స్ రిజెక్ట్ అవుతున్నాయి, నువ్వు పట్టుకున్నదంతా విఫలమైపోతుంది, వేసిన పంట పురుగులు తినేస్తున్నాయి, నీళ్లు లేక వేసిన పంట ఎండిపోతుంది. కారణం, నీవు మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వడం మర్చిపోతున్నావు. ప్రియమైనవా సంఘమా, అందుకే మా సంఘ బాగు కొరకు, సంఘ క్షేమం కొరకు, శోధనలో పడిపోకుండా ఉండడానికి
ఈ 100 రోజుల ప్రార్థన ఉద్యమాన్ని మనం పెట్టుకున్నాం. చాలామంది అటెండ్ అవుతూ ఉన్నారు, చాలామంది క్రమంగా వస్తున్నారు. మీరు నమ్మండి బిడ్డ, మీ శోధనలను జయించడానికి దేవుడు శక్తినిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని ఎంపడదాం. కాబట్టి ఆజ్ఞ, ఆయన 5 ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రార్థన గురించి 5 ఆజ్ఞలు చెప్పాడు. ఏమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? శత్రువు చేతిలో పడిపోకుండా ఉండడానికి. రెండవదిగా, మెలకువగా ఉండి ప్రార్థన చేయి, నువ్వు శోధనలో ఉండకుండా ఉండడానికి. శోధనలో పడిపోతావు. శోధన, కొంతమంది స్త్రీల చేత పురుషులు శోధించబడతారు, పురుషుల చేత స్త్రీలు శోధించబడతారు. కొంతమంది డబ్బు చేత శోధించబడతారు, కొంతమంది మద్యము చేత శోధించబడతారు, కొంతమంది అధికారాల చేత శోధించబడతారు, కొంతమంది బట్టల చేత శోధింపబడతారు. కొంతమంది ఉంటారు ఇంట్లో ఏమైనా బట్టలు కొంటారు, ఎందుకు కొంటారో తెలియదు. ఒక్కటే కొనడు, వాడు కొన్న డ్రెస్ నేను కొనాలి, అదో శోధన. ఏ బట్టలు కొన్నా మనకి తృప్తి ఉండదు, అదొక శోధన. పైసలన్నీ దానికే తలగబోతుండే అయ్యగారు అంటారు. కొంతమంది ఒకటే సెల్ ఫోన్లు కొంటూ ఉంటారు, ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, శోధన. కొంతమంది బండ్లు ఒకటే మారుస్తూ ఉంటారు, అది కూడా శోధన. కొంతమంది వివాహాలు ఒక్కటి కాదు, వార్తలలో చూశాను. ఒక ఆమె 42 మందిని చేసుకుందంట, బట్టలు మార్చుకున్నట్టు 42 మందిని. వామ్మో, శోధన. ఒక ఆయనట 102 మందిని చేసుకున్నాడట, ఆమె కంటే నేనేమన్నా తక్కువనా అని. ఏంటంటే శోధన. ఒక మిస్డ్ కాలు మిస్సెస్ చేసిందంట, అర్థమైందా? ఒక మిస్డ్ కాలు ఆమెను మిస్సెస్ చేసిందంట. ఒక వార్త నేను విన్నా. అదేంటయ్యా అని చూస్తే, ఎవరికో ఫోన్ చేయబోయి ఆయన ఎవరికో ఫోన్ చేస్తే అది మిస్డ్ కాల్ అయింది. ఆ మిస్డ్ కాల్ కాస్త మిస్సెస్ అయిపోయింది. శోధన. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారని చెప్పి తెల్లారు లేస్తే ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఎందుకు గారు పరిచయం? ఇంటికి వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్ కాస్త ఇంటికి వచ్చేసింది. పెళ్ళై 3 నెలలు అయింది, 3 నెలలకు వేరే అతడు పరిచయం అయ్యాడు, ఇన్స్టాగ్రామ్ ఇంటికి వచ్చింది. వీళ్ళంతా ఎక్కడున్నారు? టెలిగ్రామ్ పోలీస్ స్టేషన్ కాడ ఉన్నా. ఇవన్నీ ఎందుకు? శోధన. సాతాను, అపవాది వాడిని శోధిస్తుంది. మీకు ఒక మాట చెప్తున్నా, గంటలు 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 ఎక్కడో రోడ్డు మీద, ఎక్కడో హోటల్ కాడ, ఎక్కడో అడ్డ మీద, ఎక్కడో టీవీ సీరియల్ ముందు కూర్చున్న బదులు ఒక్క అరగంట ఈ 100 రోజుల ప్రార్థనలో దేవుని ఆలయంలో కూర్చుంటే నీ బ్రతుకును దేవుడు మారుస్తాడు కదా. చప్పట్లు కొడదాం. ఒక్క అరగంట టేక్ డిసిషన్. ఆ శోధనను చేయిస్తావు. మీరు యూట్యూబ్లో రీల్స్ చూస్తాడు, ఆ రీల్స్ తయారు చేసిన ఆయనే పశ్చాత్తాపడ్డాడు. అద్దం ముందుకెళ్ళి చెంపలేసుకున్నాడు. అయ్యో, నేను గాఢాంధకారాన్ని సృష్టించాను అంటున్నాడు. ఎందుకు తెలుసా? రీల్స్ చూసి 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 నీ కళ్ళు పోతాయి, నీ చెయ్యి నొప్పి పెడుతుంది, ఇక నీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది, కానీ రీల్స్ మాత్రం అయిపోవు. ఎందుకు తెలుసా? రీల్స్ అనేది గాఢాంధకారపు లోయ. ఇక దాన్ని బంద్ చేద్దామని ఆయన ప్రయత్నించినా అవ్వట్లేదంట. అది గాఢాంధకారపు లోయలో పడిపోయారు. శోధన, శోధన మనుషుల్ని శోధిస్తుంది. ఇదిగో నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? రాబోయే శిక్షను తప్పించుకోవడానికి, రాబోయే శోధనను తప్పించుకోవడానికి. ఇక 3వది ఆజ్ఞ, ప్రార్థన చేయడానికి ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, లూకాసు వార్త 10వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం.
లూకా సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయం 2వ వచనం. వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది, కోత విస్తారముగా ఉంది, కానీ పనివారు కొద్ది మందిగా ఉన్నారు. కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. ఇన్ ఇంగ్లీష్ పంపించడానికి యు ప్రే అని రాయబడింది. ప్రార్థన చేయి, పంపడానికి ప్రార్థన చేయి. ద థర్డ్ థింగ్, మూడవది ఏంటంటే పనివారి కొరకు ప్రార్థన చేయాలట. పనివారు అంటే ఎవరు తెలుసా? సేవకుల కొరకు, సేవా పరిచర్య చేసే వారి కొరకు. ఇది ఒక ఆజ్ఞ. ఎందుకు? కోత విస్తారంగా ఉంది. మరి ఈ ప్రేయర్ మనం చేస్తున్నామా? డస్ వి ప్రే ఫర్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్? నీ దైవజనుడి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ సంఘం కొరకు ప్రార్థన చేయి, నీ దైవజనుడి కొరకు. ఎందుకో తెలుసా? అది ఆజ్ఞ. దేవుడు ప్రార్థన గురించి ఆజ్ఞ చెప్తున్నాడు. మొదటి ఆజ్ఞ చెప్పాడు, ఇదిగో మీరు రాబోవు శిక్షను తప్పించుకోవాలంటే ప్రార్థన చేయాలా? రాబోవు శోధన తప్పించుకోవాలంటే ప్రార్థన చేయాలా? నీ యొక్క కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు కావాలి, సేవకులు తయారు కావాలి, ఈ సంఘములో నుండి పరిచారకులు కావాలి, ఈ సంఘములో నుండి సంఘాలు కట్టబడాలి అంటే ప్రార్థన చేయాలా? అందుకే సంఘంలో ఈ 100 days ప్రేయర్ మనం చేశాం. ఇక నాలుగవది, నాలుగవది చూద్దాం. నాలుగవది ఏం చెప్పాడంటే, మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు, బైబిల్ చూడాలి అందరూ, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, అందరూ అండర్లైన్ చేసుకోండి, నెమ్మదిగాను సుఖముగాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్, నాకు ఇష్టమైన మాట. నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం. ఇగో ఇప్పుడు కుటుంబాల్లో లేనిది ఇదే, నెమ్మది సుఖం. నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఇప్పుడు చదువు. బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నా. అది ఇక మనం నాలుగవది, దేవుడు ప్రార్థించమన్నాడు. ఎందుకో తెలుసా? నెమ్మదిగా సుఖంగా ఉండడానికి. ఇప్పుడు కొన్ని దేశాలకు నెమ్మది లేదు, కొన్ని దేశాల్లో నెమ్మది లేదు. దేశం మీదికి దేశం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మిసైల్స్ పంపిస్తూ ఉన్నారు, బాంబులు వేస్తూ ఉన్నారు, శవాలు కుప్పలుగా పోతున్నాయి, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను బిడ్డ, అందరు నా వైపు చూడండి. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఇదిగో సంగమా, నీవు ఈ యుద్ధాలు, ఈ యొక్క ప్రశాంతత కోల్పోతున్నావు. అయితే నీకొక ఆజ్ఞ, నువ్వు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, అధికారుల కొరకు, మన పట్టణంలో ఉన్న అధికారుల కొరకు, మన దేశ నాయకుల కొరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు, రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుని కొరకు, మన గ్రామంలో ఉన్న అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన బాధ్యత అది, మన రెస్పాన్సిబిలిటీ. దేవుడు ప్రార్థన విషయంలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఇక రాబోయే దినాల్లో ఇంకా మనకి ఎలక్షన్ రాబోతూ ఉంది. మనకు మంచి నాయకత్వం కావాలి, దేవుడు మెచ్చే నాయకత్వం కావాలి. క్రైస్తవ బిడ్డలమైన మనం ప్రార్థనలు చేయాలి, నాయకుల కొరకు, అధికారుల కొరకు. నువ్వు మంచి నాయకుడు వస్తే ఆ దేశం మంచి దేశంగా మార్చబడతాయి.
కుటుంబ యజమాని మంచోడైతే ఆ ఇల్లు మంచిగా ఉంటుంది. సంఘ కాపరి మంచోడైతే సంఘం బాగుంటుంది. గ్రామంలో ఉన్నటువంటి అధికారులు మంచి వాళ్ళైతే అధికారం మంచిగా ఉంటుంది. అలానే ప్రతి దేశానికి ఒక నాయకుడు మంచివాడు కావాలి. అయితే ఒక ఆజ్ఞ చెప్తా ఉన్నాడు, 4వది. హలో, మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మీరు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాల. అందుకే ఈ ప్రార్థనా కూటములు. ఒక ఆయన అంటున్నాడు, ఈ పాస్టర్ గారు వచ్చుడేమో కానీ ఒకటే ప్రార్థనలు పెడుతున్నారు అని అన్నాడు. నా బాధ ఏంటంటే ప్రార్థన చేయకపోతే పాపం చేసేవని బైబిల్ చెప్తుంది. ఆ పాపం నేను చేయదలుచుకోలే. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయాలా. ప్రార్థన మనకు అవసరం. పాపం చేయకూడదు. ప్రార్థన మానేసావా అది పాపం. కనుక ఎందుకు ప్రార్థించాలి? 10 ఆజ్ఞలు చెప్పాడు. నువ్వు చిక్కులో పడిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. ఇక 3వది, అనేక మంది పనివారు మనకు అవసరం. కోత విస్తారంగా ఉంది. నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. 4వది, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. మనకు మంచి నాయకుడు కావాలి. ఇక చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు ఎవరి కొరకు ప్రార్థించమని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు తెలుసా? లూకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనం చదివి ముగించుకుందాం. చదవండి. 6వ అధ్యాయం 26వ వచనం చదువు. మిమ్మును కొనియాడునప్పుడు 6:26 నుండి 28 వరకు చదువు బిడ్డ. చదువు. మనుషులందరూ మిమ్మును మీరు కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేశారు. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, అందరు చూడండి, వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. రైట్, అండర్లైన్ చేసుకోండి. ఎవరిని ప్రేమించాలా? మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి. ఎవరిని ప్రేమించాలి? మనం ఎవరిని ప్రేమించాలి? మీ శత్రువును నేను ప్రేమించను, వాడు మా శత్రువు, వాడిని ఎట్లా ప్రేమించాలి నేను? అందుకే అయ్యా బైబిల్ పాటించాలంటే భయం వేస్తుంది. శత్రువును ప్రేమించు అంటున్నది. చదువు. శత్రువును ప్రేమించుము, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. నేను పాస్టర్ గారితో కొన్ని ఇండ్లు దర్శించాను. చెన్నై నుండి వచ్చిన అయ్యగారితో కొన్ని ఇండ్లు దర్శించాను. దర్శించిన తర్వాత వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆయన క్లియర్గా కొన్ని విషయాలు చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది, నా కన్నులకు భయం వేసింది. ఇలా ఉన్నారా? ఇలాంటి సమాజంలో మనం ఉన్నామా? ఇలాంటి దౌర్భాగ్యపు కుటుంబాల్లో మనం బ్రతుకుతున్నామా? మరి అడిగారు, అయ్యా మరి వీటన్నిటిని మేము జయించాలంటే ఎట్లా? ఆయన అన్నమాట, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయి, మీ శత్రువును ప్రేమించు, మిమ్మును శపించే వారిని మీరు దీవించండి. ఎంత దమ్ము, ఎంత బలము, ఎంత పవిత్రత కావాలి మన గుండెలో ఒక శత్రువును ప్రేమించాలంటే. శత్రువును ప్రేమించాలంటే ఈ హృదయంలో ఎంత పవిత్రత కావాలి, ఎంత ప్రార్థన ఉండాలి, ఎంత వాక్యం చదివేవారిగా ఉంటే ఇది జరుగుతుంది. ఆయన ముఖం మీద గట్టిగా నోట్లకెళ్ళి ఉమ్ము తీసి ఉంచేస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరారు, పక్కలో బల్లె పొడిచారు, తండ్రి వీరేం చేయుచున్నారో, ముళ్ళ కిరీటం పెట్టారు,
తండ్రి వీరేం చేయించున్నారో, అబ్బా ఆ యేసయ్య హృదయం నాకుందా? ప్రార్థనలో నువ్విచ్చే గొప్ప బలమైన సాక్రిఫైస్ ఏంటో తెలుసా? నీ శత్రువును ప్రేమించు, నిన్ను శపించేవాణ్ణి దీవించు. అందుకని అంటాడు, మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలంటే చిక్కులో పడకుండా ఉండడానికి, శోధనలో పడకుండా ఉండడానికి, ఆత్మల సంపాదన కొరకు, పనివారి కొరకు, నాలుగవది అధికారుల కొరకు, చిట్ట చివరిగా నీ శత్రువు కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. వాడు ఉపయోగించే ఆ అగ్నిబాణములు, వాడు ఉపయోగించే అపవిత్రమైన మాంత్రిక తాంత్రిక శక్తుల నుండి విడుదల పొందాలంటే ఒక్కటే ఒక ఆయుధం నీ దగ్గర ఉంది. 3 అక్షరాల ఆయుధం, ప్రార్థన. ద ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్. ప్రార్థన శక్తివంతమైంది. అందుకే ఈరోజు ఒక డిసైడ్ చేసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి. ఈ ప్రార్థన ఇప్పటికీ 13 రోజులు అవుతుంది. 100 రోజుల ప్రార్థనలో నువ్వు ఒక్కరోజు కూడా రాకపోతే అది ఎంత అవమానకరం నీకు. ఒక్కరోజు అటెండ్ కాకపోతే నువ్వు తీర్మానం చేసుకో. ఈరోజు నిన్న ఆలయంలో, దేవా ఈ గుడి మెట్లు నేను ఎక్కి 100 రోజులు నా పాదాలు ఇక్కడ మోపుతాను, నా ఇంటి మెట్లు ఎక్కి నా దగ్గరికి రా ప్రభు అని చప్పట్లు కొడదాం. నా హృదయంలోకి రా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందుకే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు 91:15-16 వచనం చదవండి. కీర్తనలు 91:15-16. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి, చాలు, అతను నాకు మొరపెడితే నేనేం చేస్తాను? నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు మొరపెట్టలేదు కనుకనే నీకు ఉత్తరము రావట్లేదు. ఒక సంఘటన నాకు గుర్తుంది. మా పెద్ద బాబుకు చాలా మొహమాటం. చార్ల్స్ ఏదన్నా అడగాలంటే చాలా మొహమాటం, అడగడాడు. ఇంట్లో సాధారణంగా పెద్దవాళ్ళు అలా ఉంటారు. ఒక చోటికి మేము వెళ్ళాం, అందరూ లైన్లో నిలబడ్డారు. భోజనం తీసుకోవాలి, భోజనం పట్టుకోవాలి. వాడు నిలబడుతున్నాడు కానీ పట్టుకుంటలేడు. ఎందుకు అని అంటే ఆ వెనకాల వచ్చే చాతగానాల్లో అందరికీ ఇస్తూ ఉన్నాడు. అరగంట అయింది, గంట అయింది, ఆ లైన్ అయిపోతలేదు, వాడు అన్నం తీసుకుంటలేడు. ఎందుకు? నేను అడిగాను, అన్నం పెట్టినాను, ఏమయ్యా అన్నం పెట్టలేదంటే, నన్ను అడుగుతలేడు సార్. నిలబడి ఉన్నాడు కానీ నన్ను అడుగుతలేడు. నన్ను అడిగితే కదా నేను పెట్టాలి. ఎరా అడగలేదంటే వాళ్ళు తినని అని ఊరుకున్నా. మనం కూడా అంతే. 122 సంవత్సరాలు మన క్రైస్తవ జీవితంలో వస్తున్నావు, కానీ ఆయనకు మొరపెట్టట్లేదు. అటెండ్ అవుతున్నావు, కూర్చుంటున్నావు, అల్లా తప్పగా 2 మాటలు ప్రార్థన చేస్తున్నావు, గేట్ అవుతున్నావు, బాయ్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్తా ఉన్నాం. ఆయన అంటున్నాడు 91వ కీర్తన 15-16 నాకు మొరపెట్టు, నాకు మొరపెట్టు, నేను నీకు, నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను. నీకేం కావాలో నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. అదే దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు నేను నీకు ఇస్తాను, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను. కాబట్టి ఈ మొర మనం ఆలకించే దేవుడు, ఆలకించే దేవుడు మనకున్నాడు గనక అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా, ప్రార్థన విషయంలో లక్ష్యము కలిగిన వారిగా, లక్ష్యము కలిగిన వారు. లేచి నిలబడదాం అందరం. లెట్స్ ఆల్ స్టాండప్. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండప్. లేచి నిలబడి, ప్రభువా ప్రార్థన విషయంలో నేను నీకు మొరపెడుతున్నాను, మీకు అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. టేక్ 1 డిసిజన్ టుడే. ఒక తీర్మానం చేసుకో, ప్రభువా ఈరోజు నుండి మా ఇంట్లో, మా కుటుంబంలో
ఒక ప్రార్థన నేను కలిగి ఉంటాను, ఒక ప్రార్థన ప్రాకారాన్ని నేను కలిగి ఉంటాను. అందరూ కూడా చేతులు పైకెత్తి 2 minutes 2 నిమిషాలు మీకు టైం ఇస్తాను. ఈ 2 నిమిషాలు ప్రేయర్ చేయండి. నేను మాట్లాడను, మౌనంగా ఉంటా. మీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన అంటున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం అందరం, రండి.